మన చెరను బట్టి మనకు కూడా ఆశీర్వాదం రావాలంటే ఆ పరిస్థితిని మనకు అనుకూలమైనదిగా మార్చుకోవాలి. మన దగ్గర నుండి దేన్నైనా దేవుడు లాగేసుకుంటే లేక దూరం చేస్తే దాని గురించి చింతించడం వల్ల ఏమీ లాభం లేదు. మనకు మిగిలి ఉన్న వాటిని అభివృద్ధి పరుచుకోనియకుండా ఇది చేస్తుంది. లాగిన కొద్దీ ఊరి బిగుసుకుంటుందే తప్ప వదులు కాదు కదా. దూకుడు స్వభావం ఉన్న గుర్రం తన కళ్ళెం ఆజ్ఞలను ఓపికగా అనుసరించకపోతే దానికే నొప్పి కదా. కాడి కింద ఎద్దు అసహనంగా అటూ ఇటూ కదులుతుంటే దాని మెడ మీదే పుండ్లు లేస్తాయి. పంజరం కమ్మెలకేసి నన్ను వదిలేయండి అంటూ రెక్కలు టపటపా కొట్టుకోవడం కంటే పంజరంలో ప్రశాంతంగా కూర్చొని బయట స్వేచ్ఛగా ఎగిరే కోయిల కంటే తీయగా పాటలు పాడడం చిలకమ్మకు మేలు కదా. ఏ ఆపద మనకు చెడు చెయ్యలేదు. దాన్ని మనం తీవ్రమైన ప్రార్థనలో దేవుని ముందు